డీమార్ట్ అనగానే మా ఆయన మొఖంలో ఒక రకమైన ఎక్స్‌ప్రెషన్ అయితే స్టార్ట్ అయితదండి. ఎందుకు అలా పెట్టుకున్నావు అనంటే, అక్కడికి పోయినాక నీ మొఖం ఎలా ఉంటదో ఒకసారి చూసుకుంటావా నువ్వు చంద్రముఖిలాగా మారిపోతావే అని అంటూ ఉంటాడు. మరి నేను అలా ఎందుకు మారతానా అనుకుంటే, ఆయన ఎందుకు అనుకుంటున్నాడంటే చెప్తానండి. నేను 10 వస్తువులు రాస్తాను పేపర్‌లో. అక్కడికి పోయినాకైతే 100 వస్తువులు తీసుకుంటాను. అదొక్కటే ఆయన ప్రాబ్లము. అందుకనే నన్ను తీసుకుపోవాలంటే అంత భయపడుతూ ఉంటాడు. నాకు డీమార్ట్ ఏమో అంత దూరం అయితే ఏం లేదండి. దగ్గరలోనే ఉంటుంది. కానీ నన్నైతే పోనీయడు. నేను వచ్చే తీసుకెళ్తానని అంటూ ఉంటాడు. నేను అక్కడికెళ్తే అన్ని వస్తువులు తీసుకొస్తానంట. అందుకని ఆయన చేతనే తీసుకొని వెళ్తూ ఉంటాడు. అక్కడైతే నేనైతే ఇగ డీమార్ట్‌లో అయితే షాపింగ్ అయితే చేసుకున్నానండి. అదైతే చూపించలేకపోతున్నాను. ఎందుకంటే అక్కడ ట్రే ఉంది. అక్కడ పక్కన పెట్టేసుకున్నాము. ఆల్రెడీ బిల్ అయిపోయింది. ఆ తర్వాత అయితే బయటకొచ్చిన తర్వాత ఊకుంటానా ఐస్ క్రీమో లేదంటే పాప్‌కార్న్ అయితే తప్పకుండా కొనియమని అయితే అడుగుతూ ఉంటాను. ఎవ్రీ టైమ్ అయితే తనైతే కొనిస్తూనే ఉంటాడండి. ఇదైతే డీమార్ట్‌లో తీసిన వీడియో అయితే కాదు. తర్వాత పండ్లు కూడా తీసుకున్నామండి. పండ్లు తీసుకొని అయితే ఇంటికైతే వచ్చినాము. ఇంగో డీమార్ట్‌కి పోవాలంటే మా ఆయన ఇవన్నీ కథలైతే చెప్తూ ఉంటాడు. మరి మీ ఇళ్ళల్లో కూడా ఇలానే జరుగుతుందనేది కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ఓకే. బాయ్ మరి.